అందరికీ నమస్కారం. మనందరము చూసాం 2017 ఆగస్టు 19న ఒక అమాయక గిరిజన బాలిక 10వ తరగతి చదువుతుంది. హాస్టల్లో దారుణంగా అత్యాచారం చేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఆ చేసిన దుర్మార్గులు ప్రయత్నించారు. అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఆ దుర్మార్గులకి కఠినంగా శిక్షించాలని ఎంతగానో పోరాటం చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఉన్న ప్రభుత్వమే గడిచింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం రావాల్సినవి కూడా బెనిఫిట్స్ కూడా ఆ 2 ఏళ్ళలో వాళ్ళు ఇవ్వని పరిస్థితి. యాక్చువల్గా ఆ చట్టం ప్రకారం ఇలాంటి సంఘటనలు జరిగితే కేవలం 90 రోజుల్లో వాళ్ళకి ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గులంటే 2 ఏళ్ళైనా పట్టించుకోని పరిస్థితి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2019లో అయ్యాక ఈ చట్టం ద్వారా రావాల్సినవన్నీ కూడా ఆ కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పొలము, అలాగే ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగము, ఈ బెనిఫిట్స్ 8 లక్షల క్యాష్, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ చట్ట ప్రకారం వాళ్ళకి వచ్చేట్టుగా చేశారు. కానీ 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో మనందరం చూసాం. ఆ తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ఆ దుర్మార్గులకి శిక్షించేట్టుగా నేను చేస్తాను అని చెప్పి ప్రతి సమావేశంలో ఊగిపోతూ చెప్పారు. ఈ కేసుని తన రాజకీయ అవసరానికి వాడుకున్న పరిస్థితి మనందరం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఈ కేసు విషయంలో న్యాయం జరగాలి, ఆ పని చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని సిబిఐ ఎంక్వైరీకి రాయడం జరిగింది కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత 2024లో ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమి కనుక అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఈ కేసు ఓపెన్ చేసి దీని మీద చేస్తాము, న్యాయం చేస్తాము అని చెప్పి ఇప్పుడు 15 నెలలైనా ఆ తల్లి అపాయింట్మెంట్ అడిగితే కనీసం ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత దారుణంగా స్వార్థ రాజకీయాలు చేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. నిజంగా ఆ తల్లి ఒక వికలాంగురాలు. ఆమె కోరుకుంటుంది ఈ అపాయింట్మెంట్ ఇవ్వండి, అలాగే ఒక సిట్ విచారణ కానీ సిబిఐ విచారణ కానీ చెయ్యండి ఈ కేసు విషయంలో అనేసి. అది న్యాయమైన కోరిక. దానికి పవన్ కళ్యాణ్ గారు కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలు. పవన్ కళ్యాణ్ గారు కాసే చెట్టుకి రాళ్ళు దెబ్బలు కాదు, ఆ రాళ్ళుతో ఆ తల్లికి మీరు కొడుతున్నారు ఈరోజు. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, సీఎం చేతిలో ఉంది అని. మరి ఆ విషయం మీరు ఆ మాట ఇచ్చినప్పుడు తెలియదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మరి అదే కూటమిలో మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, సీఎంతో చెప్పి మీరెందుకు ఈ కేసుకి ఒక సిట్ విచారణ సిబిఐ విచారణకి రిఫర్ చేయడమో చేయట్లేదు? మీ ప్రభుత్వం వచ్చాకే కదా సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది. మీరు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు కదా, ఎలియన్స్లో ఉండేటప్పుడు మీ ఎంపీల మద్దతు కనుక ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వమే కూలిపోతుంది. మరి కేంద్రం మీద ప్రెషర్ పెట్టి సిబిఐ ఎంక్వైరీ జరిగేట్టుగా చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ తిరిగి జగన్ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా రావడానికి సహకరించి ఆ రోజు అన్ని బెనిఫిట్స్ వచ్చేట్టుగా చేస్తే ఇప్పుడు తిరిగి ఇతని ప్రెషర్ వలన వచ్చాయంట. ఎంత దారుణంగా ఇతను మాట్లాడుతున్నారు. మరి 2 సంవత్సరాలు 2017లో ఇది జరిగింది, 2 సంవత్సరాలు మీరు కూటమిలో ఉన్నారు. అప్పుడెందుకు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెషర్ పెట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చేట్టుగా చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అడుగడుగునా కూడా మభ్యపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికీ బోల్డ్ సార్లు ఆ రిషికొండ భవనాలు చూడడానికి వెళ్తున్నారు కదా, అందులో ఒక 10 నిమిషాల సమయం ఆ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వచ్చు కదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తీసుకుంటే ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, అమ్మ ఆ జత్వానీ కేసు విషయంలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది కదా ఈ ప్రభుత్వం, మరి ఈ బాలిక విషయంలో ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని. నిజమే కదా, జత్వానీ పక్క రాష్ట్రానికి చెందిన ఆవిడ, ఒక మహారాష్ట్ర ఎక్కడో ఉన్న ఆమెని స్పెషల్ ఫ్లైట్లలో తీసుకొచ్చారు. ఐజీ స్థాయి వ్యక్తులకేమో సెక్యూరిటీగా పెట్టారు. ప్రభుత్వమే లాయర్లను పెట్టింది.
మరి అంతగా స్పందించిన వాళ్ళు ఒక గిరిజన బాలికకు ఎంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, మహిళైన ఒక హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. అసలు వదిలేశారు, గాలికి వదిలేశారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ లబ్ధికి ఉపయోగించుకొని ఇప్పుడు తిరిగి ఎదురుదాడి చేస్తూ ఆ తల్లి మీద అతను కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంత దారుణంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అంటే తిరిగి ఎదురుదాడి చేయడమా? ఒక అన్యాయానికి గురైన కుటుంబం మీద తిరిగి ఎదురుదాడి చేయడమా? వాళ్ళకి న్యాయం చేయడం చేతకాక ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాం. ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు లోకేష్ గారు రాజ్యాంగం పట్టుకొని నిరసన తెలియజేసే హక్కు మాకు ఉంది అన్నారు కదా, మరి ఇప్పుడు ఆ హక్కులు మాకు ఉన్నాయి కదా, అందుకు మేము వీల్ చైర్ యాత్ర చేద్దాం అనుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు అని అడుగుతున్నారు. న్యాయమే కదా, రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది కదా. ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, కూటమిలో వాళ్ళకే ఈ హక్కులు ఇచ్చారా నేను అడుగుతున్నాను. రాజ్యాంగం కాదు కదా. అలాగే తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రెడ్ బుక్లో ఎంతోమంది పేర్లు రాస్తున్నారు కదా, మరి ఇంత దుర్మార్గమైన పనులు చేసిన ఆ దుర్మార్గుల పేరు ఎందుకు ఆ రెడ్ బుక్లో రాయట్లేదు అని అడుగుతున్నారు. అంటే అక్రమ కేసులు పెట్టడానికి, ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధించడానికే ఈ రెడ్ బుక్ అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి ఇంత దారుణంగా అత్యాచారానికి గురై హత్య చేయబడిన ఒక మైనర్ బాలికకి న్యాయం చెయ్యరా ఈ కూటమి ప్రభుత్వంలో అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఆడపిల్లల మీద చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైనా ఆడపిల్లల మీద చేయి వేస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం. హోమ్ మినిస్టర్ గారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇంకా ఆడపిల్లలందరూ ప్రశాంతంగా పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. మరి ఈ సొగాలి ప్రీతి తల్లి ఈరోజు ప్రశాంతంగా నిద్రపోవట్లేదు కదా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, న్యాయం ఏమైనా జరిగిందా? ఆ రోజు జగన్ గారు ఎంతో చిత్తశుద్ధితో ఈ విషయంలో స్పందించబట్టి ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చాయి. అలాగే సిబిఐకి కూడా రెఫర్ చేయడం జరిగింది. ఈ కేసు విషయంలో మా ప్రభుత్వం అప్పుడు గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎంతో చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వదిలేశారు ఈ కూటమి అధికారంలోకి వచ్చాక అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు న్యాయ పోరాట యాత్ర చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణమా? అంటే ఈ రాష్ట్రంలో మహిళలకి ఎలాగూ రక్షణ లేదు. ఈరోజు రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు, దారుణాలు, దాడులు జరుగుతూ ఉండే పరిస్థితి. అంటే గంటకి 3-4 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి మహిళల రక్షణ కోసం చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి. పేరుకే ఒక మహిళ హోంమంత్రి. పవన్ కళ్యాణ్ గారు అయితే డైలాగ్స్ చెప్పడంలో చాలా ఎక్స్పర్ట్, కానీ అతను మాట ఇచ్చిన కేసు కదా ఇది. ఆ మాట మీద నిలబడే అలవాటు లేదా మీకు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణమా? అందుకే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ తల్లికి న్యాయం చేయాలి. వీళ్ళు సిట్ విచారణ కానీ, వీళ్ళే కేంద్రంలో ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి సిబిఐ విచారణ కానీ తక్షణమే వేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆమె వీల్ చైర్ యాత్రకి కనీసం పర్మిషన్ ఇవ్వండి, ఆమెకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వండి. 10 నిమిషాలు మీరు ఆ ఋషికొండ భవనాలు చూడడానికి వెచ్చించే సమయంలో 10 నిమిషాలు ఆ అమ్మకి, ఒక తల్లికి మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె బాధ ఏదో వినండి. దీన్ని రాజకీయ అంశంగా ఎన్నికలకు ఉపయోగించుకున్నారు తప్ప ఎటువంటి చర్యలు మీరు అధికారంలోకి వచ్చాక తీసుకొని పరిస్థితి, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అంటే నిజంగా చాలా దారుణం. కాబట్టి తక్షణమే సిబిఐ ఎంక్వైరీ కానీ, సిట్ విచారణ కానీ వేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.